వీడియోలో ఈ టాపిక్ మాట్లాడడానికి ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. ఈ ఆదివారం అంటే ఫిబ్రవరి 15th శివరాత్రి నేను అనంతపూర్ వస్తున్నానండి. ఒక ప్రత్యేకమైన పూజ కూడా నిర్వహించాలని అనుకుంటున్నాను. కాబట్టి ఎవరైనా నన్ను కలవాలి అని అనుకుంటే, ముఖ్యంగా మహిళలు, సో మీలో రావచ్చు, ఈ వెన్యూకి రావచ్చు, నన్ను కలవచ్చు. ఈ నెంబర్ ఇస్తాను. సో దీనికి మీరు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని అక్కడికి వస్తే కొన్ని ముఖ్యమైన విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. అలాగే హెల్త్ పరంగా ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా మీరు అక్కడికి వచ్చి నన్ను కలవచ్చు. ఇప్పుడు చూడండి, మేజర్ మనోజ్ ముకుంద్ నారవానే. సో ఈయన ఇండియన్ ఆర్మీకి చీఫ్గా ఉండేవారండి. ఈయన ఒక పుస్తకము రాశారు, ద 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ అని అంటారు. అద్భుతమైన టైటిల్. మొన్న రాహుల్ గాంధీ గారు పార్లమెంటులో ఈ పుస్తకాన్ని పెట్టుకొని నేను కొన్ని చాప్టర్స్ చదువుతాను, ఇది చదివేరు అనుకోండి, మనము అంటే ఈ చైనాతో స్టాండ్ ఆఫ్ చూసారా, ఎలాగ మనము ఓడిపోయాము, ఎలా మనము భయపడ్డాము, ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డాము అనేది ఈయనే స్వయంగా రాస్తున్నారు. సో దీన్ని తెలుసుకోండి అని చెప్పి రాహుల్ గాంధీ చదవబోతూ ఉంటే దాన్ని ఆపేరు కూడా. సో ఇప్పుడు ఈ కాంట్రావర్సీ ఏమిటి? ఈ మీకు మనోజ్ ముకుంద్ నారవానే ఈయన ఈ పుస్తకంలో ఏమి రాశారు, దీనివల్ల భారత్ యొక్క గౌరవము ఎంత తగ్గింది చూడండి ఫ్రెండ్స్. ఇది ఎలా ఉంటుందంటే, ఒక మిత్రుడు మీకు ఆర్మీ ఆఫీసర్ ఆయన నాకు ఒక మెసేజ్ పెట్టారు, ఈ పుస్తకాన్ని చదివేరా అని అడిగారు. నేను చదవలేదండి అని అన్నాను. ఏమీ లేదండి, వీళ్ళు చేస్తున్న హడావిడి ఈ బుక్కులో ఏమీ లేదు. అంటే ఒక 7 నుంచి 8 చాప్టర్స్ వరకు కూడా ఈయన ఎక్కడ పుట్టారు, ఎలా పెరిగారు, ఏం చదువుకున్నారు, తరువాత ఈయన ఇండియన్ ఆర్మీలోకి ఎలా వచ్చారు, ఈ వివరాలు రాసుకుంటూ వెళ్ళారు. మరి ఇది కామన్ మ్యాన్కి ఏంటంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈయన బ్రిగేడియర్ అయ్యాను, బ్రిగేడియర్ అంటే అర్థము ఎంతమందికి తెలుసు అండి? ఇది ఎలా చెప్పాలంటే చూడండి, కొంతమంది సినిమా వాళ్ళ జీవితాలు అని మూవీస్ తీస్తారు. మీరు చూడండి, 90% ఆఫ్ ద మూవీస్ ఫెయిల్ అవుతాయి. ఏదో రేర్ కేసు, ఇప్పుడు ఒక సితారా అని అంటాం. సో అలాంటి కొన్ని మంచి చిత్రాలు అవి మాత్రం సక్సెస్ అవుతాయి. ఎందుకంటే మ్యూజిక్తో పాటు ఒక మామూలు మహిళ అంత పెద్ద స్టార్ ఎలా అయ్యింది, ఇవన్నీ ఉంటాయి కదా. కానీ సినిమా వాళ్ళ జీవితాల మీద సినిమా తీస్తే అట్టర్ ఫ్లాప్ అవుతుంది. ఎందుకు? కామన్ మ్యాన్కి అది ప్రాబ్లంగానే అనిపించదు. నేను సినిమాకి ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తానండి, వాళ్ళు కష్టపడుతున్నారంటే ఆ కష్టం ఏంటో నాకు తెలియదు కదా. సరిగ్గా ఇక్కడ కూడా అంతేనండి. ఇప్పుడు ఇది ఎలా చెప్పాలంటే, ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం గారు ఆయన ఒక దగ్గర ప్రస్తావిస్తున్నారు, నాకు బాగా తెలిసిన వాళ్ళు, సో ఒక మరణము చూడడానికి వెళ్తున్నాను, అక్కడ ఆ సన్నివేశాన్ని చూసి బోర్న నేను ఏడుస్తున్నాను, రియల్గా ఏడుస్తున్నాను. కానీ చుట్టూరుతో ఉండే జనాలంతా పగలబడి నవ్వుతున్నారు. నా ఏడుపు కూడా ఒక నటన అని వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళు నవ్వుకుంటున్నారు. ఇలాగే ఉంటుంది సినిమా వాళ్ళ జీవితాలు, ఇలాగే ఉంటాయి. అలాగే ఈయన ఏంటి, ఇండియన్ ఆర్మీ యొక్క చీఫ్. సో ఇప్పుడు నేను ఇలా బ్రిగేడియర్ అయ్యానంటే నువ్వు ఎవరు, బ్రిగేడియర్ అంటే ఏంటి కామన్ మ్యాన్కి తెలియదు. దాంతో ఈ పబ్లిషర్స్, ఎడిటర్స్ ఉంటారు చూసారా, వాళ్ళు చూసి ఏమండి ఇది చాలా ఫ్లాట్గా ఉంది. ఇవాళ ట్రెండ్ ఏంటండి, ఒక సెలబ్రిటీ ఒక పుస్తకము రాస్తే అందులో కావాలనేసే కొన్ని కాంట్రావర్షియల్ విషయాలు పెడతారు, తరువాత దీని గురించే వీళ్ళు ప్రస్తావిస్తారు. వెంటనే మీడియా అంతా ఓ కథనాలు, వీడియోలు ఎక్కడ పడితే అక్కడ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ గురించి రాస్తారు. వెంటనే ఈ బుక్ ఫేమస్ అయిపోతుంది. అంతే కదండి, మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ కూడా ఇదే జరిగింది. కానీ మీకు ఈ మేజర్కి అది ఏంటో తెలుసో తెలియదో, ఈయన ఈ కుట్రలో భాగమైపోయాడా? సో 7-8 చాప్టర్స్ ఏమీ లేనప్పుడు ఇలా పుస్తకం రాస్తే ఎవరండి కొంటారు, ఎవరు చదువుతారు? ఇదా మనం పెట్టాలి? అలా కాదు. మీకు నరేంద్ర మోదీ నుంచి డిఫెన్స్ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, అలాగే మన ఆర్మీలో, నేవీలో, ఎయిర్ ఫోర్స్లో ఉండే అతి ముఖ్యమైన వాళ్ళందరూ తెలుసు కదా, అందరితో మాట్లాడారు కదా, వాళ్లకు సంబంధించిన వివరాలు రాయండి. అప్పుడు ఇది మీకు ఒక ఇంపార్టెంట్ పుస్తకంగా మారుతుంది. లేకపోతే ఎవడు చదవడు, ఎవడు కొనడు అని వాళ్ళు చెప్పడంతో ఈయనను వీళ్ళ ట్రిగర్ చేశారండి. సో ఆటోమేటిక్గా మీరు చూసారనుకోండి, ఇతని కెరియర్లో ద మోస్ట్ క్రిటికల్ పాయింట్ ఏమిటి?
మీకు అక్కడ జరిగిన 2020 స్టాండ్ ఆఫ్ కదా. ఆగస్టు నెల ఏం జరిగిందో అందరికీ తెలుసు. మీకు ఇక్కడ ముఖ్యమైన సంఘటన ఏంటి? గాల్వాన్ వ్యాలీ. సో ఇప్పుడు గాల్వాన్ వ్యాలీలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని ఆపడానికి ఇండియన్ ఆర్మీ ఎన్నో రకాలుగా కష్టపడింది. వాళ్ళ నిలువరించడానికి అష్టకష్టాలు మనం పడ్డాము. ఇలాంటివి ఉంటుంది కదా. వాళ్ళు అదే అనుకుంటారు కదండి. ఆ భారత్ సైనికులు మా మీద విరుచుకుపడుతున్నారు, ఏం చెయ్యాలో తెలియడం లేదు అనుకుంటారు కదా. యుద్ధము గొడవలు అన్నప్పుడు ఇరు వర్గాలు, ఇద్దరే మామూలు వాళ్ళు కాదు కదా. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పవర్ఫుల్ అంటే ఇండియన్ ఆర్మీ కూడా అంతే కదా. ఇంతకుముందు ఎన్నోసార్లు జరిగాయి కదా. కాబట్టి వీళ్ళు కొట్టుకోవడాలు ఇవన్నీ కామన్. కానీ ఇక్కడ ఏం చేశారంటే మనము వెనుకంచ వేసినట్టుగా, మనము భయపడినట్టుగా ఒక నేరేషన్. తరువాత మేము ప్లాన్ చేశాము, వాళ్ళని ఎలా తిప్పికొట్టాలని ఆలోచించాము. ఇవన్నీ పెట్టి ఈయన ఒక కాంట్రావర్సీ క్రియేట్ చేశారు. ఇవాళ ఈయన్ని దేశద్రోహి అని మాట్లాడుతున్నారు. మరి నిజంగానే ఈయన దేశద్రోహి అంటే అక్కడ ఒక పబ్లిషర్ ఉంటాడు, వాడు లక్షల రూపాయలు ఖర్చు పెడతాడు, వాడికి సేల్స్ అనేది ముఖ్యము, కాబట్టి పుస్తకములో కాంట్రావర్సీ ఉండాలి. దయచేసి నారవేనే గారు ఇలాంటివన్నీ రాయండి. మోదీ గారితో ఏం మాట్లాడాను, రాజ్నాథ్ సింగ్ గారితో ఏం మాట్లాడి, ఎలాంటి నిర్ణయాలు. చూడండి ఫ్రెండ్స్, జీవితంలో డిసిషన్ మేకింగ్ అనేదే క్రిటికల్ అండి. మీరు ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నారంటే జీవితాంతం ఇది మిమ్మల్ని వెంటాడొచ్చు. అలాగే మీరు ఒక సరైన నిర్ణయం తీసుకున్నారనుకోండి, అది మీకు జీవితాంతం మిమ్మల్ని పోషించవచ్చు. కాబట్టి లైఫ్ అన్నప్పుడు డిసిషన్ మేకింగ్. అలాంటిది ఇక్కడ దేశము మీకు ఒక క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నాం, ఒక మేజర్ క్రైసిస్లో ఉన్నాం. ఆ రోజు వరకు మనకు చైనా అంటే ఏంటో తెలియదు. 1962లోనే వాళ్ళను రియల్గా చూసాం. ఇవాళ 2020లో మీకు చైనా సైనికులు ఆయుధాలను పట్టుకొని లడాక్ వద్ద వచ్చి నిలబడినప్పుడు మనము ఏంటి, మన స్ట్రెంగ్త్ ఏంటి మనకే తెలియదు. ఇప్పుడు డోక్లాంలో కూడా ఏం జరగలేదు కదండి. అటువైపు వాళ్ళు ఉన్నారు, ఇటువైపు మనం ఉన్నాం. కాబట్టి మనకు అడ్వాంటేజ్ ఉన్నట్టుగా వాళ్ళు గ్రహించి వెనక్కి వెళ్ళిపోయారు. అంతే, రియల్ యుద్ధం అనేది జరగలేదు. మరి ఇప్పుడు వాడు ఏం వాడతాడు, ఎలాంటి ఆయుధాలు వాడతాడు, దానికి కౌంటర్గా మన వద్ద ఏముంది? సో ఇదంతా మా లాంటి వాళ్ళము, మా యొక్క స్క్రిప్టులో ఈ అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, వాడి యొక్క మెయిన్లాండ్ చైనా ఎంత దూరం ఉంది, ఎంతమంది సైనికులు ఉన్నారు, మనము డిప్లాయ్ చేయాలంటే లక్షల మందిని ఎలా డిప్లాయ్ చేయగలం, ఇదంతా చాలా డే అండ్ నైట్ వర్క్ చేశామండి. నాలాంటి వాళ్ళము అంటున్నాం ఎంతోమంది ఇలాంటి అనాలిసిస్లు ఇంగ్లీష్లో, మీకు హిందీలో, తెలుగులో, తమిళ్లో అందరూ కలిసికట్టుగా మీకు యుద్ధము అంటూ వస్తే భారతే గెలుస్తుందని చెప్పి మనము వైడ్ లెవెల్లో క్యాంపెయిన్ చేయడంతో మీకు భారతీయుల్లోనే మార్పు వచ్చింది. ఆహా, చైనా వాడిని మనం గెలవగలము, ఓడించగలం. ఎందుకు? వాడి విమానాలు రావడానికి 2 రోజులు పట్టొచ్చు. ఆ టైంకి మన విమానాలు, సుఖాయ్ విమానాలు ఇవన్నీ వెళ్ళి పూర్తిగా చైనాను డెస్ట్రాయ్ చేసేయగలవు. వాడి వద్ద ఎయిర్ బేస్లే లేవు. ఇవన్నీ రాసాము కదండి. సో మీకు మనకున్న అడ్వాంటేజ్ని వదిలేసి ఇవాళ నారవేనే గారు ఏం చేశారు, చైనాకున్న అడ్వాంటేజ్ గురించి మాట్లాడారు. సో ఇదే మీకు రాహుల్ గాంధీ గారు లాంటి వాళ్ళకి కావాలి. మనకన్నా చైనా సుపీరియర్ కంట్రీ. ఇదే వీళ్ళ క్యాంపెయిన్. కరెక్ట్గా ఇది కుదరడంతో ఇవాళ నారవేనే గారు, ఇప్పుడు మీరు చెప్తున్నా కదా డిసిషన్ మేకింగ్ అన్నప్పుడు అది ఒక క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్. నేను మోదీ గారితో ఇలా మాట్లాడాను చెప్పనే కూడదు కదా. నేను పలానా డిఫెన్స్ మంత్రితో ఈ విషయంగా మాట్లాడాను ప్రస్తావించారు అనుకోండి, అది తప్పు అవుతుందండి. ఎందుకంటే వాళ్ళు ఇంకా సర్వీస్లో ఉన్నారు. మోదీ గారు ఇంకా భారత్ యొక్క ప్రధానమంత్రియే, రాజ్నాథ్ సింగ్ గారు ఇంకా డిఫెన్స్ మంత్రి, వాళ్ళు ఇంకా కూడా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు కదా. కాబట్టి బాధ్యతతో ఉండే వ్యక్తి, అది ఒక దేశం, ఇలాంటి ఒక దేశానికి ఇంత పెద్ద పదవిలో మీరు ఉండేవారు, ఎన్నెన్ని బాధ్యతలు మీరు నిర్వర్తించారు. అలాంటప్పుడు మీరు ఒక పుస్తకాన్ని రాస్తున్నారన్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పబ్లిషర్ అంటాడు, ఎడిటర్ అంటాడు, కాంట్రావర్సీ కావాలి, లాభాలు కావాలి అంటాడు. కానీ మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి. అక్కడే ఈయన పప్పులో కాలు వేశారని నాకు అనిపిస్తుంది. మరి మీరు కూడా అలాగే భావిస్తున్నారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.